హలో మూవీ లవర్స్. ధమాకా మజాకా మూవీల డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి ఇంద్రారామ్ అనే కొత్త అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త డైరెక్టర్ నిఖిల్ గొల్లమారి డైరెక్షన్లో రూపొందించిన లేటెస్ట్ మూవీ చౌర్య పాఠం. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సస్పెన్స్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. 2 hours 4 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సినిమా అంటే పిక్చర్లో ఒక యువకుడు ఎలాగైనా సినిమా తీయాలనే మోజులో తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసి ఇక వేరే దారి లేక ధనపల్లి అనే విలేజ్లోని ఒక బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేస్తాడు. దానికోసం ఒక టీమును కూడా సెట్ చేసుకున్న ఆ యువకుడు ఆ తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, చివరికి తను తన టీం కలిసి దొంగతనం చేయగలిగారా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. సినిమా పిచ్చి ఉన్న హీరో సినిమా తీయాలనుకోవడం, దానికోసం తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేయడం, ఆ తర్వాత బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేయడం, రాబరీ కోసం ఒక టీంని తయారు చేసుకోవడం, ఆ టీంకి దొంగతనం ఎలా చేయాలో నేర్పించడం, బ్యాంక్ ఎంప్లాయీ అయిన హీరోయిన్ని కూడా హీరో గ్యాంగ్కి పార్ట్నర్గా చేయడం లాంటి సీన్లతో డైరెక్టర్గా తనలోని క్రియేటివ్ యాంగిల్ని ఆడియన్స్కి పరిచయం చేసుకోవడంతో పాటు ఇంట్రెస్టింగ్ స్టోరీతో, రేసీ స్క్రీన్ ప్లేతో, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ నిఖిల్ గొల్లమారి హార్డ్ వర్క్ కనిపించింది. రాబరీ సీన్స్ కామెడీగా సాగితే ఆ సీన్స్లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్కి థ్రిల్ కలిగించేలా ఉన్నాయి. విలేజ్ నేటివిటీని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించిన కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ తను టన్నెల్ సీన్స్ని తెరకెక్కించిన విధానం వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. హీరోగా తనకిదే ఫస్ట్ సినిమా అయినా కూడా హీరో ఇందర్రామ్ తన యాక్టింగ్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ యాక్టింగ్ కూడా ఓకే. విలేజ్ పెద్దగా రాజీవ్ కనకాల కూడా తన రోల్కి బాగానే సెట్ అయ్యాడు. మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్లే కావడం, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమీ లేకపోవడం, సినిమా కూడా చాలా స్లోగా స్టార్ట్ అవడం ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం చూడడం ఫినిష్ అయ్యాక ఈ మూవీ థియేటర్స్లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయి ఉంటే ఆడియన్స్ నుంచి ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చేదనిపించింది నాకైతే. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.